హలో గైస్, ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి డిమాంటి కాలనీ 2. ఈ మూవీ ఆల్రెడీ పార్ట్ 1 అయితే ఉందన్నమాట. పార్ట్ 1 వచ్చి మనకి 2015లో అయితే రిలీజ్ అయింది. అది కూడా మంచి హిట్ అయిందనమాట మూవీ. ఆ తర్వాత 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి ఈ మూవీ పార్ట్ 2 అయితే మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. మరి ఈ మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా, ఈ మూవీ చూసే ముందు పార్ట్ 1 చూడాలా వద్దా, పార్ట్ 1 ఎక్కడ అవైలబుల్గా ఉంది, మరి ఈ మూవీ సీక్వెలా ప్రీక్వెలా ఆ మూవీకి, ఈ మూవీకి పార్ట్ 3 ఉందా లేదా, ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీకు రివ్యూలో అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను. మీరు రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నాకు 2 పనులు చేసి పెట్టండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా పెట్టిన మన వీడియో ఒకటి బాగా వెళ్తుందనమాట. దానికి మీ దగ్గర నుంచి నాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. దానికి సంబంధించి కూడా మీకైతే ఇప్పుడు స్క్రీన్ పైన వేస్తాను. అలాగే ఆ వీడియో ఏంటంటే మనకి ఆగ్రా మూవీ రివ్యూ అండి. ఆగ్రా మూవీ రివ్యూకి చాలామంది నాకు మెసేజ్లు అయితే పెడుతున్నారు. మూవీ లింక్కి వాళ్ళందరికీ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక మూవీ రివ్యూ చూడకపోతే కనుక కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను కూడా ఆ లింక్ ఇస్తాను. వెళ్ళి ఆ మూవీ రివ్యూ అయితే చూసేసి ఆ లింక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి నాకు డిఎం చేయండి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లోను పిన్ చేసేస్తాను. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా. ఫ్యామిలీ అయితే చూడొచ్చండి. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే ఉండవు, మొత్తం థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. మనకి ఎటువంటి అడల్ట్ సీన్స్ ఉండవు కాబట్టి ఫ్యామిలీతో అయితే చక్కగా వెళ్ళి థ్రిల్లర్ మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మూవీ సీక్వెలా ప్రీక్వెలా అంటే ఈ మూవీ సీక్వెల్ అండి. ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ ఈ మూవీ అనమాట. మరి ఈ మూవీ చూసే ముందు మనం ఖచ్చితంగా పార్ట్ 1 చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా పార్ట్ 1 అయితే చూడాలండి. సీక్వెల్ కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట ఫస్ట్ పార్ట్లో ఉన్నవి. సో మీరు చూసి వెళ్ళడం మంచిది. మరి ఈ మూవీ ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే పార్ట్ 1 ప్రైమ్ వీడియోలో ఉంది. మరి నాకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేదు బ్రో, ఎలా అంటే మీకైతే యూట్యూబ్లో కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఒకసారి చూసి వెళ్ళిపోండి. ఫస్ట్ పార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మొత్తం మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే పర్సనల్గా ఇట్స్ ఏ గుడ్ థ్రిల్లర్. వరస్ట్ థ్రిల్లర్ అయితే కాదండి. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. దీనికి పార్ట్ 3 ఉందా లేదా అంటే పార్ట్ 3 అయితే ఉందని మనకి డైరెక్టర్ గారు ఎండ్లో అయితే చెప్తారనమాట. ది ఎండ్ ఈజ్ సో ఫార్ అని చెప్పి లాస్ట్లో వేస్తారు. మనకి మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే 3 చాప్టర్స్ కింద మనకి ఫస్ట్ రీక్యాప్ చేసిన తర్వాత 3 చాప్టర్స్ అని చెప్పి మనకి కథలోకి మనల్ని ఇన్వాల్వ్ చేస్తారండి. కొత్త క్యారెక్టర్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట మనకి. ఆ సెటప్ అయితే నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా ఒకటే చోట ఆపేసి బ్లాక్ చేసేసి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏం లేకుండా అలా ప్లెయిన్గా వెళ్ళిపోవడం వల్ల అంతేం అనిపించదు. కానీ ఎండింగ్లో పార్ట్ 3 హైప్ ఇచ్చింది మాత్రం ఇంకా మైండ్లో మెదులుతుంది. రకంగా చెప్పాలంటే భారతీయుడు 2 కాకుండా డైరెక్ట్ 3 వచ్చుంటే ఎంత బాగుండేదో, ఇది కూడా డిమాంటి కాలనీ 2 కాకుండా డైరెక్ట్ 3లో ఉన్న కంటెంట్ ఇప్పుడు 2లో రిలీజ్ చేసి ఉంటే అంత బాగుండేది ఫీల్ అయితే వచ్చింది. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే మూవీ ఒక గుడ్ థ్రిల్లర్ అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక. నచ్చకపోతే కామెంట్ చేయండి. మీరు ఆగ్రా మూవీ వీడియో కనుక ఇంకా చూడకపోతే రివ్యూ ఇక్కడైతే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళి చూసేయండి.